3 సార్లు ఓంకారం, 3 సార్లు గాయత్రి మంత్రం. भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ఈనాడు భారతదేశానికి, భారతదేశంలో జన్మించిన మన మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. సాధారణంగా ప్రకృతిలో సమయానుకూలంగా మార్పులు వస్తూ ఉంటాయి. కానీ విశిష్ట కాల పరిస్థితులలో తీసుకురావాల్సిన మార్పులు ప్రకృతి నుంచి దివ్య పురుషుల చేతిలోకి స్థానాంతరణ జరుగుతుంది. అటువంటి సమయాన్ని యుగసంధి అని పిలుస్తాం. ఈ యుగసంధి కాలము సుమారు 200 సంవత్సరాల మల్టిపుల్స్ గా ఒక యుగసంధి కాలము పూర్తి అయ్యి రెండో యుగసంధి కాలము వచ్చే కాలాన్ని 2400 సంవత్సరాల బ్లాక్ గా తీసుకోవచ్చు. అంటే ప్రతి 2400 సంవత్సరాలకి మానవ జగత్తులో ఒక విశిష్టమైనటువంటి స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలలో పూర్తి మార్పులు జరిగి కొత్త రకమైనటువంటి ప్రణాళిక ఇవ్వబడుతుంది. ఈ ప్రణాళికలు జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మేషరాశి ప్రణాళిక, మీనరాశి ప్రణాళిక లాగా రాశి చక్రం యొక్క అపసవ్య చక్రములో ఏర్పడుతూ ఉంటాయి. కృష్ణ నిర్యాణము తర్వాత గడిచిన ఈ 5000 సంవత్సరాలలో మేష యుగ నిర్మాణ యోజన, మీన రాశి యుగ నిర్మాణ యోజన పూర్తి అయ్యి ఈనాడు మానవ సమాజం మొత్తము కుంభయుగంలోకి అడుగు పెట్టబోతోంది. ఈ కుంభయుగంలోకి అడుగుపెట్టిన సంవత్సరాన్ని కరెక్ట్గా లెక్కించదలుచుకుంటే 1890గా మహాత్ములు చెప్పారు. శ్రీరామకృష్ణ పరమహంస తన శరీరాన్ని
1886 దరిదాపులో వదిలేస్తూ తన తర్వాత జన్మలో గాయత్రి మంత్ర ప్రచారాన్ని ఒక విశిష్ట సాధనగా తీసుకుని చేస్తాను అని చెప్పాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, శ్రీ రామకృష్ణ పరమహంస కుంభరాశి కుంభ లగ్నంలో జన్మించి నూతన కుంభ యుగ మానవుని యొక్క స్థూల సూక్ష్మ కారణ శరీరాల వైశిష్ట్యాన్ని పరాకాష్ఠకి చేర్చి సమాజంలో 1890 తర్వాత వచ్చేటటువంటి మానవ సమాజ వ్యక్తిత్వ నిర్మాణానికి అవసరమైనటువంటి తరంగ స్పందనలను గాయత్రి మంత్ర శక్తితో కుంభయుగానుకూలమైనటువంటి వ్యక్తిత్వ నిర్మాణం చేయవచ్చును అనేది మనం గుర్తించాలి. అంటే ఎన్ని రకాల సాధనలు చేసినా, ఎన్ని దేవతా ఉపాసనలు చేసినా, ఏ విధమైనటువంటి ప్రక్రియలు చేపట్టినా కుంభయుగ సమాజంలో తమ స్థానాన్ని తీసుకోదలుచుకున్న వ్యక్తిత్వాలు గాయత్రి మంత్ర తరంగాలకి వారి కారణ సూక్ష్మ స్థూల శరీరాలు స్పందించి తీరాలి అనేది అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ స్పందనలు గాయత్రి మంత్ర తరంగాలలో వ్యక్తిలో శ్రద్ధ, నిష్ఠ, ప్రజ్ఞగా పరిణితి చెంది ఈ మూడు శక్తులు యొక్క త్రివేణి సంగమంగా మార్పు చెందినప్పుడే నవ సమాజ నిర్మాణానికి సూత్రధారులు అవగలుగుతారు. ఈ మూడు పదాన్ని మళ్ళా మనం గుర్తుంచుకోవాలి కనుక జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నవయుగ నిర్మాణ ప్రక్రియలో పాలు పంచుకోదలుచుకున్న వారు, నూతన శరీరాలు నిర్మించుకోదలిచిన వారు కేవలము 7 సంవత్సరాల కాలంలో గాయత్రి మంత్ర తరంగాలను తమ శ్రద్ధ, నిష్ఠ, ప్రజ్ఞగా మార్చుకోదలుచుకుంటే 7 సంవత్సరాలలోనే కొత్త కారణ సూక్ష్మ స్థూల శరీరాలు నిర్మించుకోగలుగుతారు. ఈ నిర్మించుకున్నటువంటి శరీరాలు కొన్ని విలక్షణమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. ఆ లక్షణాలని కనుక మనం గుర్తించగలిగితే, ఆ లక్షణాలని కనుక మన జీవితంలో అన్ని పరిస్థితుల్లోనూ తప్పకుండా ఆచరించగలిగితే గాయత్రి మంత్ర తరంగాల ప్రభావాన్ని చాలా తొందరగా మనం గుర్తించవచ్చు. మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే, స్వకేంద్రితమైనటువంటి ఆలోచన విధానానికి స్వస్తి పలుకుట. ఈ స్వకేంద్రితమైనటువంటి ఆలోచన నుంచి పరమాత్మ కొరకు జీవించగలిగేటటువంటి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవటము సాధకుడు మొదట చేసుకోవాలి. దాని తర్వాత సహకారిత, కలిసిమెలిసి ఒకే చేతికి ఉన్న 5 వేళ్ల వలె ఒక మానవ సమూహము లక్ష్య సాధన కొరకు ఒక సంఘటన శక్తిగా ముందుకు సాగగలిగితే, ఈ విధమైనటువంటి శక్తిని గాంధీజీ గాయత్రి మంత్ర 3వ చరణాన్ని మాత్రమే ఉపయోగించుకుని ధియో యోనః ప్రచోదయ సబ్కో సమ్మతి దే భగవాన్ అనే ఒక చరణాన్ని ఉపయోగించుకుని ఏ విధమైనటువంటి సైనిక శక్తి లేకుండా
రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి భారతదేశానికి ముక్తి కలిగజేయగలిగారు. కానీ తర్వాత ఆ శక్తిని స్వకేంద్రిత ఉపయోగాలకి ఉపయోగించుకోవటం మొదలెట్టాక దేశ పరిస్థితి క్షీణించడం మొదలెట్టింది. అందువల్ల మొదట నేర్చుకోవాల్సినది పరమార్థము కొరకు జీవించట, రెండు పరమార్థము కొరకు జీవించటంలో సామూహికంగా సహకరించుకుంటూ పరస్పరము జీవించగలుగుట, మూడోది త్యాగమయ జీవనము చేపట్టగలుగుట. త్యాగమయ జీవనానికే ఋషులు ఇచ్చినటువంటి పేరు యజ్ఞీయ భావన. ఈ మూడు లక్షణాలు మనిషి తన సంకల్ప శక్తితో పొందగలిగితే అంతకంటే కావాల్సింది ఏముంటుంది? కానీ గీతలో చెప్పినట్టు అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషం. తెలిసి కూడా మనిషి పాపం ఎందుకు చేస్తాడు అనేది ఈనాటికి అంతు తెలియని ఒక సమస్య. అందువల్ల ఋషులు తన సంకల్పంతో వ్యక్తి సాధించలేనటువంటి విషయాలను సంస్కార పద్ధతులు ప్రవేశపెట్టి ఒక విధంగా అతని మస్తిష్కములో అతని ప్రమేయము లేకుండా ఒక ఉच्चతర ఆధ్యాత్మిక ప్రేమమయ శాంతిమయ సంకేతాలను పంపించి అతని జీవిత విధానము ఆ సంకేతాలకు ఆధారంగా పుష్పించగలిగేటట్టు చేసే ప్రక్రియని కనిపెట్టారు. భవిష్య పురాణంలో ఇటువంటి ప్రక్రియలు మానవ జీవితంలో 48 ఉంటాయని, స్థూల జగత్తులో 40 సంస్కారాలు, ఆత్మ జగత్తులో 8 సంస్కారాలు చేసుకోవాలని, ఒక మానవ జీవితము పరిపక్వ స్థాయికి చేరుకోవటానికి ఈ 48 సంస్కారాలు జరిగి తీరాలని నిర్దేశించేది. కానీ కాలక్రమేణా ఈ సంస్కారాల మహిమ, ఈ సంస్కారాల ప్రేరేపణ, ఈ సంస్కారాలను ఉపయోగించుకునేటటువంటి వ్యక్తులు క్రమక్రమంగా పెరిగిపోయి చివరికి సంస్కార పరంపర ఒక చిన్న పూజగా మిగిలిపోయి కర్మకాండ మాత్రమే మిగిలి ఉపయోగపడినటువంటి ఒక కర్మకాండగా ఈనాడు కనిపిస్తుంది. ఈ కర్మకాండ భస్మావశేషము నుంచి తిరిగి నూతన సమాజానికి అవసరమయ్యేటటువంటి వ్యక్తిత్వ నిర్మాణం కొరకు పూజ్య గురుదేవులు 10 సంస్కారాలను తిరిగి భావనాత్మక ప్రేరేపణతో జోడించి గాయత్రి యజ్ఞమును కలిపి ఆధునిక మానవులకి అందించారు. ఇక్కడ సంస్కారము అనే పదానికి నిజమైన అర్థాన్ని మనం తెలుసుకోవాలి. సంస్కరింపబడుట అంటే సంస్కరింపబడినటువంటి వ్యక్తి తిరిగి మళ్ళా సంస్కరింపబడకుండా ఉన్నటువంటి ఆలోచన విధానానికి స్వస్తి పలికి ఒక నూతన వ్యక్తిత్వ నిర్మాణాన్ని చేసుకోగలగాలి. ఉదాహరణకి మంత్రదీక్ష కూడా ఒక సంస్కారమే. ఈ మంత్రదీక్ష పొందినటువంటి వ్యక్తులను కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, వాల్మీకి నారదుడు ద్వారా పొందినటువంటి మంత్రదీక్ష సంస్కారము తర్వాత తిరిగి మళ్ళా వాల్మీకిని చూడగలము, కానీ రత్నాకరుడు మనకి కనిపించడు. ఒక తులసీదాసు తిరిగి మళ్ళా వాసనామయ జీవితానికి స్వస్తి పలికి ఆదర్శ సాధువుగా రూపొందిన తులసీదాసులో చిన్ననాటి తులసీదాసు కనిపించదు. ఆ విధంగానే మిగతా భక్తుల చరిత్రలో కూడా ఒకసారి సంస్కరింపబడిన తర్వాత తిరిగి ఆ సంస్కారహీనత్వము వారి జీవితంలో కనిపించదు. అందువల్ల సంస్కారము చేసుకున్నటువంటి మనము, సంస్కారము చేస్తున్నటువంటి మనము, సంస్కార మహోత్సవంలో పాల్గొన్నటువంటి మనము జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ సంస్కార కర్మకాండ జరిగిన తర్వాత
ఈ సంస్కార విధానంలో చెప్పబడినటువంటి భావనాత్మక జీవిత విధానాన్ని మనము తూచా తప్పకుండా అనునిత్యము గుర్తించుకుంటూ ఆ సంస్కారహీనత్వము లేకుండా సంస్కారవంతులుగా మనం జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడే ఈ సంస్కార పదానికి అర్థం ఉంటుంది. సంస్కరింపబడినటువంటి వ్యక్తులలో ఆధ్యాత్మికత వైపు, మానవీయ జీవిత విలువల వైపు, దేవత్వ జీవిత విధానం వైపు మళ్ళినటువంటి స్పష్టమైన విధానము కనిపించాలి తప్ప సంస్కరింపబడిన తర్వాత కూడా పూర్వపు జీవిత ప్రక్రియే కొనసాగుతూ ఉంటే ఈ సంస్కారం యొక్క నిజమైనటువంటి లక్ష్యాన్ని మనము పొందగలము. మానవ జీవిత విధానంలో 10 ముఖ్యమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ప్రతి వ్యక్తి జీవితంలో కూడా. ఈ 10 ముఖ్యమైనటువంటి మలుపులను, 10 ముఖ్యమైనటువంటి జీవితంలోని ఘట్టాలను ఒక విశిష్టమైనటువంటి సంస్కారము అనగా విశిష్టమైనటువంటి ఉच्चతర ఆధ్యాత్మిక ఆలోచన స్థాయిలో జీవించగలిగే శక్తిని మనం పెంపొందించుకొనగలిగితే అటువంటి మలుపుని ఏ రోజు మనం అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామో అది ఆ సంస్కారము జరుపుకున్నటువంటి నిజమైన రోజు. ఈనాడు ఇక్కడ మనము సహస్ర సంస్కార మహోత్సవం జరుపుకోవాలి అని ఏకత్రితమైనది. అంటే 1000 మంది విభిన్న సంస్కారాలను తమ జీవితంలో ప్రాముఖ్యత ఇచ్చి ఈనాటి నుంచి సంస్కారవంతులుగా భాసిల్లుతూ భారత జాతి యొక్క సంస్కార పరంపరకి ఒక ఉదాహరణగా వారు మిగతా వాళ్ళకి మార్గదర్శకులు అవుతారు అని ఆశిస్తున్నారు. ఈ 10 ముఖ్యమైనటువంటి మలుపులలో మొట్టమొదటి మలుపు ఆత్మిక జగత్తులో జీవాత్మ తల్లి గర్భంలో ప్రవేశించి తనకు అవసరమైనటువంటి స్థూల శరీర నిర్మాణానికి సిద్ధపడినటువంటి సంఘటన. ఆ క్షణంలో ఆ జీవాత్మ ఎన్నుకున్నటువంటి గర్భము, ఎన్నుకున్నటువంటి జీన్స్, ఎన్నుకున్నటువంటి వంశవృక్షము, ఎన్నుకున్నటువంటి శరీరాలు ఆ జీవికి తన జీవిత కాలంలో ఉపయోగపడేటటువంటి స్థూల శరీర యొక్క నిర్మాణానికి నాంది పలుకుతుంది. శరీరపు రంగు, ఆకృతి, జుట్టు రంగు, ఆలోచించగలిగే సామర్థ్యము, ఆలోచన పరిమితులు, గుణాలు ఇవన్నీ కూడా స్థూల శరీరంలో ఆనాడే బీజ రూపంలో ఏర్పరచబడ్డాయి. దీనినే సీమంతము అనే పేరుతో జరుపుకుంటారు. ఈ సీమంతము తర్వాత జన్మదినము, పుట్టినరోజు. తల్లి గర్భము నుంచి వేరే ప్రకృతి మాత గర్భంలో ఈ విశ్వములో తల్లి యొక్క ఒడిలో, వృద్ధుడి యొక్క ఒడిలో చేరినటువంటి జీవాత్మ ఏ రోజు భూమి మీద అవతరిస్తుందో ఆ జన్మదినము రోజు ఉన్నటువంటి లగ్నము, ద్వాదశ రాశి చక్రము, 27 నక్షత్రాల కూర్పు, నవగ్రహాల రాశి చక్రములో ఉనికి, ఇవన్నీ కూడా ఆ క్షణంలో ఆ జీవికి ఒక ముద్రను ఏర్పరుస్తాయి. జన్మదినము నాడు ఆ జీవికి ఏర్పడినటువంటి భావనా తరంగాలు, ఆ ఆత్మ నిర్ణయించుకున్నటువంటి లక్ష్యాలు ప్రతి సంవత్సరము తిరిగి వస్తాయి అనే రహస్యాన్ని పురుష సూక్తంలో చెప్పబడింది. ఈ సంవత్సర చక్రములో జన్మదినము ఎలాగా మనము చేసుకోవాలో, పంచతత్వ సాధన చేసుకుంటూ పృథ్వీతత్వముతో లభించేటటువంటి ఓర్పు, క్షమ, జలతత్వంతో లభించేటటువంటి దయ, ప్రేమ, కరుణ, అగ్నితత్వముతో లభించేటటువంటి సంకల్పములో వేడి, వెలుగు, వాయుతత్వములో లభించేటటువంటి సర్వవ్యాపకత్వము, సర్వజనీనత, యూనివర్సాలిటీ,
ఆకాశతత్వములో ఉండేటటువంటి శబ్దాత్మకమైనటువంటి శక్తి ఏ విధంగా వ్యక్తి తన జీవితంలో ప్రతి జన్మదినము నాడు సవరించుకుంటూ ఆ తత్వాలను తన జీవితంలో ఎలా ప్రవేశపెట్టుకోవాలో తెలిపేటటువంటి సంఘటన పుట్టినరోజు నాడు జరుగుతుంది. ఇది పుట్టినరోజు నాడే కాక ప్రతి సంవత్సరము చేసుకోవాలి. చేసుకుంటూ తన శరీరంలో ఉండేటటువంటి పంచతత్వాలు, పంచతన్మాత్రలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మధ్య ఒక సక్రమమైన అవగాహన ఏర్పరచుకుని జీవించే విధానాన్ని జన్మదిన సంస్కార పద్ధతిలో మనం నేర్చుకుంటాం. జన్మదినం తర్వాత చాలా ముఖ్యమైనటువంటి సంఘటన నామకరణ సంస్కారంలో జరుగుతుంది. పుట్టినటువంటి బాలుడు ఎటువంటి లక్ష్యాన్ని, ఎటువంటి గమ్యాన్ని, ఎటువంటి స్థానాన్ని చేరుకోవాలో సంకేతంగా చూపించగలిగేటటువంటి పేరుని పెట్టగలగటము, పేరుని పెట్టిన తర్వాత ఈ చిరంజీవి ఇటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి చేసే ప్రయత్నంలో సమాజం యొక్క, కుటుంబ సభ్యుల యొక్క, తల్లిదండ్రుల యొక్క ఎంత యోగదానం ఉంటుందో నిర్ణయించుకునేటటువంటి అవకాశము ఈ సంస్కారంలో లభిస్తుంది. ఆదర్శాలను తెలియజేసే పేరే లేకపోతే మహాత్ముల పేరు కాకుండా ఇంకాస్త జ్యోతిష్ శాస్త్రంలో ప్రవేశం ఉన్నటువంటి వ్యక్తులు గ్రహ శక్తుల తరంగాలను కూడా గుర్తించి ఆ వ్యక్తి ఎటువంటి జీవితాన్ని జీవించగలడో నిర్ణయించుకుని దానికి అనుకూలమైన పేరు పెట్టగలిగితే నిరంతరము తనని గుర్తించేటటువంటి ఆ పేరు అతనికి తెలియకుండానే ఒక ఆదర్శము, ఒక లక్ష్యముగా రూపొందుతుంది. అందువల్ల పేరు పెట్టి పిలిచేటప్పుడు పేరుని కత్తిరించటం కానీ, పేరు కాకుండా ఇంకో పేరుతో పిలవటము కానీ అలవాటు చేయకుండా పూర్తి పేరుతో పిలుస్తూ ఆ పేరులోని ఔన్నత్యాన్ని, ఆ పేరులో ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఆ పేరులో ఉన్నటువంటి ఆదర్శాన్ని కనుక సమాజంలోని, కుటుంబంలోని వ్యక్తులు ఆ పిల్లవానికి బోధించగలిగితే నామకరణ సంస్కారం యొక్క పరాకాష్ఠ. నామకరణ సంస్కారం తర్వాత చాలా ముఖ్యమైనది, అందరూ తప్పనిసరిగా పాటించవలసినటువంటి సంస్కారము అన్నప్రాసన. సూక్ష్మ జగత్తులో ఆహారము అవసరము లేనటువంటి స్థాయి నుంచి స్థూల జగత్తులో ప్రవేశించిన తర్వాత మొట్టమొదటిసారి అన్నము స్వీకరించేటటువంటి ప్రక్రియలో తీసుకున్న ఆహారాన్ని బట్టి మనస్సు నిర్మితమవుతుందనేటువంటి రహస్యాన్ని తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు గుర్తించి వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటే ఎటువంటి మనస్సు ఏర్పడుతుందో తెలుసుకుని అన్నప్రాసన సంస్కారము జరుపుకుంటున్నటువంటి శిశువు తన జీవిత లక్ష్యాన్ని పొందటానికి ఎటువంటి మనస్సు కలవాడుగా ఉండాలో ఆలోచించుకొని దానికి తగినటువంటి ఆహార సూత్రాలు, ఆహార నియమాలు, ఆహార అలవాట్లు చేయించటానికి తీసుకునేటటువంటి మొట్టమొదటి రోజు. ఎటువంటి అన్నము తీసుకుంటామో అటువంటి మనస్సే నిర్మితం అవుతుంది కనుక కుటుంబంలో ఉండేటటువంటి జన్యుగతమైనటువంటి దోషాలను సవరించటానికి అవసరమైనటువంటి ఆహారాలు ఈరోజు నిర్ణయించుకుని ఆహార స్వభావాలను బట్టి ఆ రోజు కానీ లేక క్రమక్రమంగా ఆ శిశువుకి అలవాటు చేస్తాము అనే నిర్ణయం తీసుకుని ఏదో విధంగా ఆహారము పెట్టటము అనేటటువంటి అలవాటు నుంచి జీవించటానికి ఆహారం తీసుకునే అలవాటు చేసేటటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ఈనాటి జీవిత విధానంలో భారతీయులకి ఆహారము ఒక రకమైనటువంటి ఎంటర్టైన్మెంట్గా మారింది. శరీరము, మనస్సు నిర్మించుకోవటానికి ఆహారం తీసుకోకుండా
రుచులు కోసమే అవసరము లేనటువంటి పరిమాణంలో ఆహారము తీసుకునేటటువంటి విధానానికి స్వస్తి చెప్తూ మృదువైన, మధురమైన, సాత్వికమైన, మనస్సును నిర్మించగలిగేటటువంటి ఆహారాలతో మొదలుపెట్టి జీవిత లక్ష్యానికి అవసరమైనటువంటి ఆహారాలను గుర్తించి క్రమక్రమంగా అతని జీవితంలో ఆహారం యొక్క నిజమైన అవసరమైనటువంటి పరిణామములో తీసుకునే అలవాట్లు చేయుట ఈ అన్నప్రాసన సంస్కారం యొక్క ఉద్దేశం. ఈ విధంగా తల్లి గర్భంలో స్థూల శరీర నిర్మాణము, గర్భము నుంచి బయటికి ప్రకృతి ఒడిలో వచ్చిన తర్వాత గ్రహస్థితులకి అనుసారంగా తన శరీర స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలలో ముద్రపడుట జన్మదిన సంస్కారము. ఆ ముద్రకి అనుకూలమైనటువంటి పేరుతో తనని తాను గుర్తుంచుకొనుట నామకరణ సంస్కారము. తన లక్ష్య సాధనకి అవసరమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి పరికరము మనస్సును నిర్మించుకొనుట అనేటటువంటి అన్నప్రాసన సంస్కారము పూర్తయిన తర్వాత వ్యక్తి కుటుంబ రక్షణ వలయం నుంచి మొట్టమొదటిసారి వ్యక్తిగత క్షేత్రంలో ప్రవేశిస్తాడు. విద్యారంభ సంస్కారము తన లక్ష్యానికి అవసరమైనటువంటి విద్య నేర్చుకోవటంలో ఒక్కొక్కసారి కుటుంబంలో నేర్చుకున్నటువంటి విద్యను వదిలేసి కొత్త రకమైనటువంటి విద్యను నేర్చుకోవాల్సిన అవసరం రావచ్చు. అందువల్ల తల్లిదండ్రులు, సమాజంలోని పెద్దలు, కుటుంబంలోని పెద్దలు శిశువుకు ఎటువంటి విద్య నేర్పించాలి అనేది మొట్టమొదట నిర్ణయించుకుని అటువంటి విద్యకి అవసరమైనటువంటి మానసిక హిప్నటిక్ పోస్ట్ సజెషన్స్ ఇచ్చేటటువంటి విద్యారంభ ప్రక్రియ ఈనాడు కేవలము ఏబిసిడీలు, ఈలు నేర్చుకునేటటువంటి పలక మీద పలకముతో 4 గీతలు గీసేటటువంటి ఒక కర్మకాండగా మారిపోయింది. ఈనాడు ఇక్కడ జరిగేటటువంటి విద్యారంభ సంస్కారం విద్య యొక్క 2 ముఖ్యమైనటువంటి లక్షణాలను ప్రతి విద్యార్థులను వచ్చేటట్టు చేయటానికి నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఈ నిర్ణయంలో తల్లిదండ్రుల బాధ్యత, స్నేహితుల బాధ్యత, కుటుంబానికి పోయేటటువంటి వ్యక్తుల బాధ్యత చాలా ఎక్కువగా ఉంది. కనుక ఈ సంస్కార మహోత్సవంలో ఆత్మీయులు, స్నేహితులు, కుటుంబ పరిజనులందరూ కూడా ప్రతి సంస్కారంలో వాళ్ళ ఆశీర్వాదాలను ఇస్తారు. ఆశీర్వాదాలు అంటే మీ యొక్క సంస్కారం నేను గుర్తించాను, మీరు ఏ లక్ష్యముతో ఈ సంస్కారం చేసుకుంటున్నారో ఆ లక్ష్యానికి మేము చేసినంత సహాయాన్ని చేస్తాము అనేటటువంటి వాగ్దానం. ఈ విద్యారంభ సంస్కారంలో ఒక రకమైనటువంటి విద్యను మొదలెట్టిన తర్వాత వెనక్కి తిరిగి ఇంకో రకమైనటువంటి విద్య అభ్యసించడానికి తగిన పరిస్థితులు చాలా అరుదుగా లభిస్తూ ఉంటాయి. ఉదాహరణకి బైపీ గ్రూప్ తీసుకున్నటువంటి వ్యక్తి ఇంటర్మీడియట్ లో సంస్కారము చేయించుకుంటున్నటువంటి శిశువు యొక్క తల్లిదండ్రులు ఈనాడు మీరు తీసుకునేటటువంటి లక్ష్యము సర్వజనీనముగా ఏ విధమైనటువంటి విద్యను సంపాదించకుండా ఆ వ్యక్తి యొక్క, శిశువు యొక్క వ్యక్తిత్వము ఒక సంపూర్ణ మానవ వ్యక్తిత్వంగా అభివృద్ధి చెందటానికి అనుకూలమైనటువంటి గుణాలను అభివృద్ధి పరిచేటటువంటి విద్య నేర్పించే నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది. ఈనాడు విద్య 2 రకాలుగా విభజిస్తున్నాం. ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి. అలాగా ఒక విధానములో, ఒక విషయములో చివరి స్థానం వరకు వెళ్ళి చివరికి నిరుద్యోగ సమస్యతో బాధపడేటటువంటి విద్య. రెండవది ఈనాడు అందరూ గొడవ పెడుతున్నటువంటి వృత్తి విద్యలు. కానీ భారతీయ ఋషులు కలలు కన్నా, భారతీయ ఋషులు కోరుకున్న, భారతీయ ఋషులు మనకి ఆదర్శంగా పెట్టినటువంటి విద్య ముఖ్యంగా 2 లక్షణాలు వ్యక్తిత్వ నిర్మాణంలో ప్రతి శిశువుకి వచ్చి తీరాలి అనే లక్ష్యంతో ఈ సంస్కారం చేస్తాం. మొదటిది వినయము. విద్యా దదాతి వినయం. వినయము అనే పదానికి ఒక ఆదర్శంగా నిలబడ్డటువంటి
వ్యక్తి న్యూటన్. న్యూటన్ రాసినటువంటి ప్రిన్సిపియా కనుక 17వ శతాబ్దంలో రాసిన పుస్తకంలో అతను చేసినటువంటి వైజ్ఞానిక అనుసంధానాన్ని చూస్తే అతను ముట్టుకోనటువంటి విషయము లేదు. ఇటు భౌతిక శాస్త్రంలో కానీ, రసాయన శాస్త్రంలో కానీ, గణితములో కానీ అనేక కొత్త కొత్త విషయాలను కనిపెట్టాడు. ఆఖరికి గ్రహ గతుల విధానాన్ని లెక్కించడానికి అప్పుడు వాడుకలో ఉన్నటువంటి గణితాత్మక నియమాలు, మ్యాథమెటికల్ ఫార్ములే ఉపయోగపడకపోతే డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అనేటువంటి 2 కొత్త గణిత విధానాలు కనిపెట్టాడు. ఇటువంటి వ్యక్తి తన గురించి చెప్పుకున్నది ఏమిటి అంటే, నేను ఇంత గొప్ప వ్యక్తిగా అయ్యాను అంటే అందులో నేను చేసింది ఏమీ లేదు, నేను మహామహుల భుజస్కంధాల మీద ఎక్కి నుంచున్నాను కనుక ఇంత దూరం చూడగలిగాను. అదేవిధంగా జ్ఞాన సముద్రపు యొక్క ఒడ్డున ఉండేటటువంటి గులకరాలు మాత్రమే నేను ఎదుర్కొన్నాను, అంతకంటే నాకు ఇంకా ఏమీ తెలియదు అనేటటువంటి వినయ సంపద నిజమైన విద్యాభ్యాసం నేర్చుకోవాల్సినటువంటి మొదటి లక్ష్యం. అంతేకాకుండా విద్య సత్యాన్ని గురించి అన్వేషిస్తూ నిత్యానిత్య వివేకాన్ని అభివృద్ధి చేసుకుని స్థూల జగత్తులో సంసార ప్రక్రియలో అవసరమైనటువంటి జీవన యాపనకి కావలసిన విత్తాన్ని సంగ్రహించిన తర్వాత వ్యర్థముగా తన జీవితాన్ని మొత్తము పనికిరాని వస్తువులను ఏకత్రితము చేసుకోకుండా జీవిత లక్ష్యాలను కూడా అర్థం చేసుకోగలిగేటటువంటి స్థాయికి విద్య రాగలిగితే నిజమైన యోగ విద్యగా తిరిగి మళ్ళా జగద్గురు పీఠంగా మన భారతదేశం త్వరలో దర్శనం ఇవ్వగలుగుతుంది అనేది పూజ్య గురుదేవుల ఆకాంక్ష. ఈ సంస్కార మహోత్సవాల ఉద్దేశం కూడా. ఈ విధంగా విద్యారంభ సంస్కారాలలో తన జీవిత లక్ష్యాన్ని సాధించుకొనటకే అవసరమైనటువంటి టెక్నికల్, సైంటిఫిక్ నాలెడ్జ్ని పొందటానికి అవసరమైనటువంటి ప్రణాళిక వేసుకున్నటువంటి వ్యక్తి తన ప్రణాళికలో తన స్వయం కృషి ఎంత ఉపయోగపడినప్పటికీ ప్రకృతిలో మనిషికి కనిపించకుండా మానవ జీవితాన్ని నిర్దేశించేటటువంటి అనేక ప్రాకృతిక శక్తుల సహకారము కూడా చాలా అవసరమని గుర్తించి ఆ ప్రాకృతిక శక్తుల ఆధ్యాత్మిక ఉపయోగాన్ని తెలుసుకోవటానికి అవసరమయ్యేటటువంటి ద్విజత్వ స్థాయికి ఎదగటానికి అవసరమైనటువంటి గాయత్రి మంత్ర దీక్షని పొందేటటువంటి యజ్ఞోపవీత సంస్కారానికి అర్హుడవుతాడు. ఈ యజ్ఞోపవీత సంస్కారంలో స్థూల శరీర నిర్మాణ సంస్కారం, జన్మదిన సంస్కారము, నామకరణ సంస్కారము, అన్నప్రాశన సంస్కారము, విద్యారంభ సంస్కారము, ఈ 5 సంస్కారాలు అయిన తర్వాత 6వ సంస్కారములో కుండలిని జాగరణకి అవసరమయ్యేటటువంటి శక్తిని ప్రేరేపించుకున్నటకి తన శరీరంలో నిద్రాణమైనటువంటి శక్తిని ప్రేరేపించటానికి వీలుగా, తిరిగి ఒక నూతన జన్మని ఎత్తటానికి వీలుగా ఒక అద్భుతమైనటువంటి ఆచరణలో ఆ శక్తిని పొందినటువంటి ఆచార్యుడితో గాయత్రి మంత్ర దీక్షను పొందుతాడు. ఈ గాయత్రి మంత్ర దీక్ష తండ్రి ఇవ్వాలి, ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి ఇవ్వాలి అనేటటువంటి కొన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి. అవన్నీ నిజమే కూడా. కానీ ఈనాడు సంస్కార పద్ధతిని పూర్తిగా విస్మరించినటువంటి మన మానవ జాతిలో గాయత్రి మంత్రశక్తి తగినంత ఉత్తేజక శక్తిగా ధరించగలిగేటటువంటి తల్లిదండ్రులు చాలా అద్భుతంగా లభిస్తారు. అంతేకాక గాయత్రి మంత్ర ఉపాసనలోని అద్భుతమైనటువంటి ఆధునిక రహస్యాలను
చాలా మందికి తెలియదు కనుక పూజ్య గురుదేవులు మాతాజీ సమక్షంలో వారి ద్వారా పొందినటువంటి ఈ గాయత్రి మంత్ర దీక్ష మళ్ళీ కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత తప్ప మానవ జాతికి లభించదు. అందువల్ల ఈ మహత్తరమైనటువంటి తరుణాన్ని కేవలము ఎప్పుడో వస్తున్నటువంటి పురాతనమైనటువంటి సాంప్రదాయాల పరివేదిలో మర్చి వదిలేయకుండా పూజ్య గురుదేవులు మాతాజీ యొక్క ఆత్మబల, మంత్రబల, తపోబల సమక్షంలో ఈ మంత్రాన్ని తీసుకుని పూజ్య గురుదేవుల ద్వారా అందింపబడుతున్నటువంటి ఈ మంత్రాన్ని ఈనాడు ఇక్కడ మీకు వినిపిస్తున్నటువంటి స్వరము కేవలము ఒక లౌడ్ స్పీకర్గా, ఒక మైక్గా మాత్రమే గుర్తించి గురు భావన పూజ్య గురుదేవులు మాతాజీ లాంటి వశిష్ఠ అరుంధతి ఋషుల మీద మాత్రమే ఉంచుకుని ఈ యజ్ఞోపవీత సంస్కారాన్ని రోజుకి కనీసము 5 మాలల కంటే తక్కువ చేయనని వ్రతాన్ని తీసుకుంటూ, ఈ వ్రతాన్ని తీసుకుంటున్న శిశువుతో పాటు, వ్యక్తితో పాటు తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కూడా తీసుకుంటే ఈ యజ్ఞోపవీత సంస్కారము మానవ జాతిలో తీసుకురావాల్సిన మహత్తరమైనటువంటి మార్పులను మనము 95వ సంవత్సరానికి ముందే పొందగలమేమో. ఈ యజ్ఞోపవీత సంస్కారము తర్వాత సాధకుడు విద్యను అభ్యసిస్తూ తన పేరుని సార్థకము చేసుకుంటూ ఆహారపు అలవాట్ల ద్వారా రేపు జీవితంలో ప్రవేశించేటటువంటి కార్యరంగానికి అనుకూలమైనటువంటి మనస్సును నిర్మించుకుంటూ తన విద్యను, సాధనను పూర్తి చేసుకుని గృహస్థ జీవితంలోకి అడుగు పెట్టడానికి అవసరమయ్యేటటువంటి అతి ప్రముఖమైన వివాహ సంస్కారానికి రెడీ అవుతాడు. ఈ వివాహ సంస్కారంలో 2 ఆత్మలే కాక 2 కుటుంబాలు, 2 సామాజిక శక్తులు కలుస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈనాడు ఈ వివాహ సంస్కారము ఒక సంస్కారము కింద కాకుండా కేవలము ఒక వాడుక బేరం కింద, ఒక ద్రవ్య వినిమయ స్థలముగా మారిపోతుంది. ఇది సంస్కారము కాదు, ఇది కేవలము ఒక బిజినెస్. ఋషులు చెప్పినటువంటి సంస్కారంలో వ్యక్తిగతమైనటువంటి, స్థూలమైనటువంటి వాతావరణ పరిస్థితులను గమనించకుండా 2 సామాజిక వ్యక్తులలో, 2 సమాజంలో జీవిస్తున్నటువంటి కుటుంబాలలో, 2 కుటుంబాలకి మధ్య ఉన్నటువంటి మిత్రత్వ బంధాలను అనేక రకాలైన కొత్త కొత్త బంధాలతో, కొత్త కొత్త భావనలతో, కొత్త కొత్త విధానాలతో పాలు నీళ్ల వలె కలిసిపోయి ఒక సహకార వేదికలో పూజ్య గురుదేవులు, ఋషులు అందరూ కోరుకునేటటువంటి నూతన యుగ నిర్మాణానికి అవసరమైన ప్రయోగశాలగా తమ జీవితాన్ని మలుచుకునే ఉద్దేశంతో చేసుకునేటటువంటి ఈ సంస్కారాన్ని ఎన్నో రకాల మనము జాగ్రత్త తీసుకుని ఈ సంస్కారంలోని ప్రతి అడుగుని, ప్రతి విధానాన్ని జాగ్రత్తగా మన మనస్సులో హత్తుకునేటట్టు చేసుకుని ప్రతి సంవత్సరము ఈ వివాహ సంస్కారాన్ని తిరిగి అందులో ఉన్నటువంటి భావనలను, అందులో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆదర్శాలను వ్యక్తికి తెచ్చుకుంటూ వివాహ సంస్కారముతో పాటు వివాహ దిన మహోత్సవము కూడా ప్రతి సంవత్సరము జరుపుకునేటటువంటి నిర్ణయాన్ని తీసుకుంటూ దీని తర్వాత వచ్చేటటువంటి సామాజికమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి సంస్కారానికి వస్తుంది. వివాహ సంస్కారానికి ముందు జరిగే సంస్కారాలన్నీ వ్యక్తిగత సంస్కారాలు అయితే, వివాహ సంస్కారము కుటుంబం అంతటిని కలిపేటటువంటి సంస్కారం. దీని తర్వాత గృహస్థ జీవితంలో తను, తన పిల్లలు, తన తల్లిదండ్రులు, తన కుటుంబ సభ్యుల మీద అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేసి ఆ ప్రయోగాలలో పొందినటువంటి సత్ఫలితాలు, ఆ ప్రయోగాలలో తాను పొందలేనటువంటి ఫలితాలను ఏ విధంగా పొందవచ్చునో చేసేటటువంటి ప్రయోగాలు జరుపుకున్నట్టుకు అవసరము ఉండేటటువంటి విశేషమైనటువంటి వానప్రస్థ సంస్కారానికి మనిషి అభివృద్ధి చెందుతాడు. ఈ వానప్రస్థ సంస్కారంలో
గృహస్థ జీవితంలోని బాధ్యతలు తన కుటుంబంలోని ఇతర సభ్యులకి ఇచ్చివేసి సమాజానికి కుటుంబానికి కూడా తన జీవితంలో పొందినటువంటి సంఘటనలు అనుభవాల యొక్క లాభాన్ని అందజేస్తూ సలహాలను ఇస్తూ కొత్త రకమైనటువంటి సమస్యలు ఆనాడు సమాజంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కి తగు సమాధానాలను అందజేయటానికి విశాలమైనటువంటి పర్యటనలు చేస్తూ తిరిగి తన సమాజానికి వస్తూ తపస్సుని చేసుకుంటూ తను తన భార్య కలిసి చేసేటువంటి యజ్ఞమయ జీవిత విధానము వానప్రస్థాశ్రమం. ఈ విధంగా 8 సంస్కారములు ప్రతి సంవత్సరము జరిగేటటువంటి జన్మదిన వివాహ దిన సంస్కారములు ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము, ప్రతి సమాజము తమ ఊళ్ళల్లో, తమ పేటల్లో, తమ కుటుంబాలలో ఒక మహోత్సవముగా జరుపుకునేటటువంటి స్థితికి అతి త్వరలో ఎదిగి భారత జాతిని తిరిగి సంస్కారవంతం చేసి అందరూ మహాత్ములు, అందరూ గురువులు చెప్పేటటువంటి శాంతి, ప్రేమ, త్యాగ భావనలతో తమ జీవితాన్ని మలుచుకుంటూ తిరిగి భారతదేశానికి జగద్గురు పీఠాన్ని ఇవ్వటానికి అవసరమయ్యేటటువంటి సాంస్కృతిక దిగ్విజయ యాత్రలో మనం అందరము పాలు పంచుకుంటూ అశ్వమేధ పరంపరలలో మన వంతు సహకారాన్ని అందజేయగలము అని పూజ్య గురుదేవులు వందనీయ మాతాజీ గురుసత్తా మహాకాలునికి తిరిగి ప్రతిజ్ఞ చేస్తూ వచనబద్ధమవుతూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సन्तు నిర్భయాः సర్వే భవంతు సుఖినः సర్వే సంతు నిరామయాः సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్ అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः నిర్ధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి.